బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తుంది ఎస్ఎన్డిపి పనులకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. పీర్జాదిగూడ నగర ప్రజలకు శుభవార్త. ఈ నెలలోనే పనులకు శ్రీకారం. తాజా మాజీ మేయర్ అమర్ సింగ్ కృషి సఫలం. జంట నగర పాలక సంస్థలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 110 కోట్ల రూపాయలతో మొదలైన ఎస్ఎన్డిపి పనులు తూతూ మంత్రంగా చేసి చేతులు దులిపి మంగళం పలికారు. అటకెక్కిన పీర్జాదిగూడ కార్పొరేషన్ ఎస్ఎన్డిపి పనులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాజాగా లైన్ క్లియర్ చేసింది. తాజా మాజీ మేయర్ అమర్ సింగ్ కృషి ఫలితంగా ఈ పనులకు మోక్షం లభించింది. ఎస్ఎన్డిపి పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ముంపు ప్రాంతాల ప్రజలకు శాపంగా మారింది. బీజేపీ నాయకులు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించండి అని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ అయోధ్య కాలనీ, సుమా కాలనీ వాసులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత 5 సంవత్సరాల నుంచి దాదాపుగా 14 కాలనీలలో ముంపునకు గురవుతున్నాయని, సుమా రెసిడెన్సీ ప్రజల ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు వాపోయారు. కమిషనర్ మాట్లాడుతూ టెండర్లు పూర్తయ్యాయని 10 రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. ఇక గతంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పునకు గురవుతూ కాలనీ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందని తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కాలనీవాసులు, మహిళలు, స్థానిక నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు మున్సిపల్ కార్యాలయం ప్రజావాణిలో పాల్గొని అధికారులకు సమస్యను వివరించారు. ప్రజల ఫిర్యాదుల మేరకు అప్పటి మేయర్ అమర్ సింగ్ సహచర డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అందుకోసం అనేక మార్లు రాష్ట్ర సచివాలయం చుట్టూ తిరగడం జరిగింది. సీఎం ఆదేశాల మేరకు పీఎంసీకి ఎస్ఎన్డిపి పనులకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మే నెలలో మొదటి దశ పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో రానున్న వర్షాకాలంలో నగర ప్రజలకు వరద కష్టాలు పోయినట్లే. ఈ సందర్భంగా సహకరించిన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నగర ప్రజలకు అమర్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.